నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మనం వసంత యోగా అకాడమీలో అయితే రావడం జరిగింది. సో మరి వాళ్ళు రీసెంట్గానే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డ్ సాధించడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళతో పాటు చేసిన టీం మెంబర్స్లో నేను చూసినంత వరకు అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు మీకు ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పబోతున్నాను అంటే, వారు కూడా 108 సూర్య నమస్కారాలు చేశారు. బట్ నార్మల్గా చేశారు అంటే ఓకే అనిపిస్తుంది, కానీ 2 days బ్యాకే వారికి యాక్సిడెంట్ అయింది. కానీ ఆ పెయిన్ ఉన్నా కూడా ఏమాత్రం కనిపించకుండా 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డ్ సాధించారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గిరీష్ కుమార్ గారు. నమస్తే అండి. సో రికార్డ్ సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ యాక్సిడెంట్లో అంత పెయిన్ ఉండగా ఎలా చేశారండి అసలు 108? టీం వర్క్. ఏదైనా ఒక టీం మనం లీడ్ చేస్తున్నాము అంటే, ఆ టీం లీడ్ చేస్తున్నప్పుడు మన అసోసియేట్స్, మన దగ్గర నేర్చుకునే వాళ్ళు, స్టూడెంట్స్, మన కొలీగ్స్ సడన్గా ఏదో యాక్సిడెంట్ అయింది నేను రాలేను అని మనం చెప్తే డిసప్పాయింట్ అయిపోతారు. ఆ నెంబర్ మనం ఇప్పుడు రికార్డుకి అంటే ఇంత నెంబర్ అని చెప్పాం. ఆ నెంబర్లో మళ్ళీ డిక్రీజ్ అయ్యారు, ఒక నెంబర్ తగ్గింది అంటే మళ్ళీ వేరే వాళ్ళని అరేంజ్ చేయాలి. వేరే వాళ్ళని అరేంజ్ చేయాలంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి. ఏదో 12 సూర్య నమస్కారాలు 24 అంటే చేయొచ్చు. 108 నాన్ స్టాప్ అండ్ విత్ ఇన్ షార్ట్ టైం చేయాలి అని అంటే కష్టంగా ఉంటుంది. నేను ఈ ఫీల్డ్లో 20 years నుంచి ఉన్నాను. ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. నేను కోఆర్డినేటర్ని. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు 9 years నుంచి ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే జరుగుతుందో, ఆ 9 years నుంచి స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాము గచ్చిబౌలి స్టేడియంలో, చార్మినార్ దగ్గర, మన ప్రతి దగ్గర, గోల్కొండలో, అన్ని దగ్గర స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగానే వసంత ఈజ్ యాక్చువల్లీ తను మా దగ్గర స్టూడెంట్ నేచర్క్యూర్లో. ఐ కంగ్రాచులేట్స్ టు వసంత లక్ష్మి అండ్ వసంత అకాడమీ అండ్ టు ఆల్ సుమన్ టీవీ అండ్ ఎవ్రీబడి. సో ఫైనల్గా ఏంటి అంటే, మీరు ఫస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు యోగా పరంగా మీరు ఎలాంటి బెనిఫిట్స్ పొందారండి? బేసికల్లీ ఐఎమ్ ఎన్ శ్రీ అరబిందో ఫాలోవర్, అరబిందో ఘోష్ ఫాలోవర్. మా గ్రాండ్ ఫాదర్ డిజేబుల్. అక్కడి నుంచి ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 80s ఆయన నౌలి క్రియేట్ చేసి చూపించేది. అదే ఆయన నుంచి స్పిరిచువాలిటీ కొంచెం అలవాటు. సో యోగా గురించి ఒక 2 మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారండి? యోగ చిత్తవృత్తి నిరోధ. మనసు యొక్క చంచలత్వాన్ని దూరం చేసేదే యోగం. యోగము అంటేనే బంధం, కలయిక. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలపడము, ఒకదాన్ని ఇంకో దాంతో కలపడము, సంబంధం చేయడమే యూజ్ అంటే కలయిక. యోగమే కలయిక. ఇప్పుడు మీరు సుమన్ ఛానల్, మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ కలిసాము. మండలం దీక్ష తీసుకున్నట్టుగా అట్లీస్ట్ మండలం రోజులు, మండలము అంటే 41 నాట్, ఇట్ ఈస్ 108. సో అన్ని డేస్ చేస్తే రిధమకి అలవాటు అయిపోతుంది. మనం అలారం ఒక 4 రోజులు పెట్టుకుంటే ఆటోమేటిక్గా 31st డే ఆ టైంకి అలారంకి బిఫోర్ మన అలారం అవుతుంది. తెలుసు. యోగా కూడా అదే. ఒకసారి చేయడం ట్రాక్లోకి వచ్చేసామంటే మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఆ టైంకి చేస్తామంతే. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో. నమస్కారం నవీన్ గారు. వసంత యోగా అకాడమీ ఈరోజు వాళ్ళు 108 సూర్య నమస్కారాలతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం ఏ విధంగా అనిపిస్తుంది? 108 సూర్య నమస్కారాలు సహజంగా అందరూ చేస్తారమ్మా. అయితే యోగా నేర్పించడము, ఆన్లైన్లో నేర్పించడము, ఆ క్రమంలో యోగా మీద మక్కువ పెంచి ఒక 55, 56 సంవత్సరాల వరకు ఉండే వయసు గల వారికి వయసుతో నిమిత్తం లేకుండా 108 సూర్య నమస్కారాలు చేయాలి అనేటువంటిది కోరిక కల్పించడం ఒకటైతే, రెండవది ఒక మిక్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఇలా చేయడం అనేటువంటి ఇది ఇవాళ కొంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం. సహజంగా 108 అనేటువంటిది మనం అందరం చేస్తాము, కానీ సామూహికంగా చేయడం అనేటువంటిది ఇందులోని ప్రత్యేకత. ఫైనల్గా యోగా గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో నవీన్ గారు? చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం ఉదయం నిద్రలేస్తాం, ఈ జాగృతి ప్రపంచం అంతా కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి చెట్లు, మనుషులు, కార్లు, బస్సులు, ప్రకృతి, ఇదంతా మనకి మెలకువ అయినాక కనబడుతుంది. ఎవరు మెలకువ అయితే కనబడింది? మనం. సో ఈ కనబడేదంతా మనదే. ఇదంతా మనదే అన్న విషయాన్ని దృఢపరచుకోవడమే యోగా. అది మన నుంచి వేరు కాదు, మనం దాని నుంచి వేరు కాదు, ప్రకృతి నుంచి. సో ప్రకృతితో మనము ఏకత్వాన్ని పొందుతూ ఆ ప్రకృతి మన మీద పై చేయి చూయించకుండా మనము ప్రకృతి మీద పై చేయి పొందడం యోగా.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వసంత లక్ష్మి గారు గురువు గారు మీరు యోగాలో. సో మరి ఆవిడ ఈరోజు 108 సూర్య నమస్కారాలతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం, ఒక టీచర్గా ఒక స్టూడెంట్ సాధించినప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో, సో మీకు ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉందంటారు? చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎందుకంటే దానిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కనపడుతుంది. జనరల్లీ అందరూ ఒకరికి ఇద్దరికి 10 మంది చెప్తారు, కానీ ఇట్లా టీమ్ మెయింటైన్ చేయడము అది సాధ్యం కాదు. తను మొదటి నుంచి నా దగ్గర కోర్సెస్ చేస్తున్నప్పుడు కూడా చాలా అలర్ట్గా, చాలా డిసిప్లిన్గా, చాలా యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు తను మెల్లమెల్లగా నిదానంగా ప్రతిసారి నాతో టచ్లో ఉంటుంది. 2 రోజులు కూడా గ్యాప్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. నేల నాకు పరిచయం ఉన్నప్పుడు ఆమె ఇప్పుడు ఈ విధంగా అయిందంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైనా తన దగ్గర తన శిష్యులు అనుకో, శిష్యులు, ఐ డోంట్ సే దట్ శిష్యులు అని, కానీ తను మాత్రం గురువు అంటుంది. కాబట్టి నేను నాకంటే బాగా రాణిస్తున్నా అంటే చాలా గురువుకు ఎవరైనా అని వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తను చేసిన ప్రోగ్రాము ఇది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. బికాజ్ ఎక్కడికెళ్ళో వచ్చాను. ఈవెన్ అమెరికా నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను, చెన్నై నుంచి వచ్చాను, ఇంకా డిఫరెంట్ ఆఫ్ ప్లేసెస్ నుంచి వచ్చాను. వచ్చి ఒకే తాటిపైన ఒకే ప్లేస్లో ఉండి వారందరినీ మోటివేట్ చేయడము, వాళ్ళందరికీ గైడెన్స్ చేయడము, అప్పుడప్పుడు నాతో ఇంటరాక్ట్ అయ్యి ప్రాణాయం చెప్పమని అడగడము, నేను అప్పుడప్పుడు తీసుకుంటాను. కొద్దిగా వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం 108 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కార్స్ వసంత అకాడమీ ఆధ్వర్యంలో వసంత లక్ష్మి గారు ఏదైతే టేకప్ చేసిందో 108 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కార్స్ అంటే సన్ సిటీలో వేసాడు. సన్ సిటీ అంటే సూర్యుని యొక్క నగరం అనుకోవాలి. ఇది రియల్లీ చాలా దీని కనెక్షన్ అయిపోయింది ఇక్కడ అనిపిస్తుంది. టీచర్కి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముండదు అంటారు. మంచి వాళ్ళు అంటే నిజంగా శిష్యులు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు ఆటోమేటిక్ గురువుకి వస్తుంది. చూడు తను చేస్తుంది, నన్ను ఇన్వాల్వ్ చేస్తారు కదా. ట్రూ. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. ఎట్లాగో మీ స్టూడెంట్కి వచ్చింది అంటే అది మీకు కూడా వచ్చినట్టే కాబట్టి, సో అందుకే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.